రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దంటూ రాయలసీమలో ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. ప్రదర్శనలు, ధర్నాలు, దీక్షలు, దిష్టిబొమ్మల దహనాలతో రోడ్లు, కోడళ్లు హోరెత్తుతున్నాయి. కర్నూలు జిల్లాలో సమైక్య సెగలు ఏమాత్రం చల్లారలేదు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనేక చోట్ల యజ్ఞాలు, యాగాలు చేశారు. రైతులు, వైద్యులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వ్యాపారులు, కళాకారులు, పురపాలక సిబ్బంది భారీ ప్రదర్శనలు నిర్వహించారు. కాంగ్రెస్ పెద్దల మనసు మారాలంటూ పూజలు చేశారు. కొండారెడ్డి బురుజు, ఎమ్మిగనూరు, పత్తికొండ, డోన్ ప్రాంతాల్లో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాలోని సమైక్య ఆందోళనలు జోరుగా సాగాయి. వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సోనియా, మన్మోహన్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తిరుపతిలో చెక్క భజనలు, కోలాటాలతో తమ వ్యతిరేకత చాటారు. పశువుల్ని రోడ్లపైకి తీసుకొచ్చి రాస్తారోకో నిర్వహించారు. ఏ రాష్ట్రము? కేరళ. వీరప్ప మొయిలి ఏ రాష్ట్రము? కర్ణాటక. దీనికంతా ఆడిచ్చేది ఎవరు? చిదంబరం, తమిళనాడు. ఈ 3 రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ మీద కక్ష, ద్వేషము. ఎందుకంటే 42 స్టేట్లతో ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ స్టేట్ ఉంది. ప్రధానమంత్రులు మార్చే శక్తి తెలుగు వాళ్ళకి వచ్చేసింది, రాష్ట్రపతులు పెట్టే శక్తి వచ్చేసింది, మనం జీరోలు అయిపోయినాము అని కుట్ర పన్ని వీరప్ప మొయిలి, చిదంబరం. అనంతపురం జిల్లాలో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ముక్కలైతే భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయని ఆందోళనకారులు ధ్వజమెత్తారు. అనేక చోట్ల ప్రదర్శనలు, ధర్నాలతో హోరెత్తించారు. సమైక్యాంధ్ర కోరుతూ చనిపోయిన వారికి నివాళిగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీ పెద్దలు దిగొచ్చే వరకు ఉద్యమించాలని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు పరకాల ప్రభాకర్ పిలుపునిచ్చారు. మన రాష్ట్ర మంత్రులు, మన కేంద్ర మంత్రులు, మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు మన నమ్మకాన్ని వమ్ము చేశారు. తెలుగు తల్లిని వెన్నుపోటు పొడిచారు. తెలుగు జాతి ఐక్యతని వెన్నుపోటు పొడిచారు. మిత్రులారా, మన నాయకులందరూ ఏసీ రూమ్ లో కూర్చుని చాలా ప్రశాంతంగా రాష్ట్రాన్ని ముక్క చెక్కలుగా నరికేద్దామని, వాళ్ళు పదవులు పంచుకుందామని, వాళ్ళ వ్యాపారాలు పంచుకుందామని, వాళ్ళ కాంట్రాక్టులు పంచుకుందామని, వాళ్ళ కమిషన్లు పంచుకుందామని ఇవాళ కుట్రలు చేస్తున్నారు. మిత్రులారా, మనందరూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులంతా వెంటనే రాజీనామా చేయాలని కడప ప్రజలు డిమాండ్ చేశారు. భరతమాత, మహాత్మాగాంధీ, అంబేద్కర్, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. ప్రొద్దుటూరు, బద్వేల్లో విద్యార్థులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. పుట్టపర్తి కూడలిలో సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. రంజాన్ సందర్భంగా బంద్లో కాస్త సడలింపు ఇచ్చారు. మళ్లీ రేపటి నుంచి ఉధృతంగా నిర్వహిస్తామని ఆందోళనకారులు తెలిపారు.